అమరావతిలో పెద్ద ఎత్తున కన్వెన్షన్ సెంటర్స్. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. శిల్పారామం ఎట్లాగో అది కన్వెన్షన్ సెంటర్‌లే. హైదరాబాద్‌లో ఇప్పుడు నిరంతరం అది బిజీగానే ఉంటది. అట్లాగే విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ తెలుసు. గుంటూరులో ఉండే కన్వెన్షన్ సెంటర్. ఇవన్నీ కన్వెన్షన్ సెంటర్‌లంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు భారీగా. పెద్ద ఖర్చక్కర్లేదు. స్థలం ఉంటే, పార్కింగ్ ఉంటే, అంటే స్థలంలో పార్కింగ్ పెట్టుకోదగినటువంటి అంత స్థలం ఉంటే అక్కడ ఒక గోడలు ఏది అమర్చిన గోడలే తెచ్చిపెడతారు. ఆ పైన రేకుల షెడ్డే ఉండేది. ఏసీ సిస్టము ఓ రకంగా ఫంక్షన్ హాల్ అనమాట. ఇది భారీగా అద్దెలు వస్తాయి. ఈ కన్వెన్షన్ సెంటర్ల కోసం ప్రతిసారి విజయవాడలో సభలు పెట్టాల్సొస్తుంది. లేదంటే మంగళగిరి దగ్గర పెట్టాల్సొస్తున్నటువంటి వేళ అమరావతిలోనే 4 కన్వెన్షన్ సెంటర్లకి అనుమతిస్తూ 10 ఎకరాలు కేటాయించారు తాజాగా. మందడం, తుళ్ళూరు, లింగాయపాలెం ఈ 3 చోట్ల కన్వెన్షన్ సెంటర్లకి అనుమతి ఇచ్చారు. ఈ 4 కన్వెన్షన్ సెంటర్లకి పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం జీవీ ఎస్టేట్స్, మహాలక్ష్మి ఇన్ఫ్రా సంస్థలేమో మందడంలో కన్వెన్షన్ సెంటర్లు కడతాయి. ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్ ఏమో తుళ్ళూరులో, వరుణ్ హాస్పిటాలిటీ లింగాయపాలెంలో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. జీవీ ఎస్టేట్స్కి మందడంలో సర్వే నెంబర్ 195లో 1.6 సెంట్లు ఇచ్చారు. 198లో 90 సెంట్లు పార్సిల్ నెంబర్ 1లో ఇచ్చారు. మహాలక్ష్మి ఇన్ఫ్రాక్ సర్వే నెంబర్ 223లో సెంటు, 236లో 2.49 సెంట్లు కేటాయించారు. ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్కి తుళ్ళూరులో సర్వే నెంబర్ 188లో సెంటు, 186లో 2.49 సెంట్లు పార్సిల్ నెంబర్ 3లో ఇచ్చారు. వరుణ్ నోవాటెల్కి లింగాయపాలెంలో సర్వే నెంబర్ 58లో 26 సెంట్లు, 156లో 1.84 సెంట్లు కేటాయించారు. ఈ నెల 8న జరిగే సిఆర్డీ అథారిటీ 53వ సమావేశంలో 589 తీర్మానం కింద ఈ కేటాయింపులు జరిపేశారు. మరోవైపు రాజ్భవన్ కూడా అక్కడ ఏర్పాటు కాబోతుంది 212 కోట్ల రూపాయలతో. అది కూడా తద్వారా అమరావతిని ఈ దఫా తన ముద్ర ఉండేందుకు గాను సీరియస్ ఎఫర్ట్ పెట్టుకొస్తున్నారు చంద్రబాబు గారు.